నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. నా లాస్ట్ వీడియోలో సమ్మర్ సీడ్స్ అని చెప్పేసి ఫిబ్రవరిలో పెట్టవలసిన విత్తనాలు సమ్మర్ గురించి నేను పెట్టినటువంటి వీడియోని చాలామంది లక్షకు పైగా మా వ్యూయర్స్ చూశారు. చాలా ఆనందం. చాలామంది అడిగింది ఏంటంటే, మాకు మంచి విత్తనాలు కావాలండి, రెగ్యులర్గా వాడుకునే విత్తనాలు మంచివి ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి అన్నారు. దాని గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది. మంచి విత్తనాలు మంచి సోర్స్ నుంచి ఏ విధంగా తెప్పించుకోవాలని ఈ వీడియోలు చెప్తాను. ఎవరైనా కొత్త వారిని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ సంస్థ బెంగళూరు నుంచి ఈ విత్తనాలు పోస్ట్ ద్వారా తెప్పించానండి. ప్రొసీజర్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎలా తెప్పించాను అనేది అది ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ అని ఉంటుంది కదా, వీడియో కింద అది చూడండి. నా అడ్రస్ ఇచ్చుకుని అక్కడ మనం ముందు వెబ్సైట్లోకి వెళ్ళి సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ చేసుకున్నాక మనం ఆర్డర్ పెట్టుకుంటే డబ్బులు ముందు మనం ఆన్లైన్లో కట్టేస్తే మన ఇంటికి విత్తనాలు వచ్చేస్తే మ్యాక్సిమం 1 వీక్ పడుతుందండి. ఎటువంటి దూరం కన్నా 1 వీక్లో వచ్చేస్తుంది. ఈ విధంగా పార్సిల్ వస్తుంది. ఇందులో వీళ్ళు నాకు ఏం చేశారంటే 2 కిట్లు పంపించారు. ఒక మనిషికి 2 కిట్లే పంపుతారట, మళ్ళీ పంపరట. మరి సంవత్సరానికో పర్మనెంట్గానే తెలియదు. ప్రస్తుతం నేను అనుకుంటే ఈ సంవత్సరానికి అయి ఉంటుంది. ఒక 2 కిట్లు పంపుతారట. మళ్ళీ మనం అడిగితే మనకు పంపరు, వేరే వాళ్ళకి పంపుతారు. అందరికీ రావాలనే ఉద్దేశంతో పెట్టుంటారు ఇది. ఇందులో ఒక్కొక్క కిట్ యొక్క కాస్ట్ 200 రూపాయలు. అలాగే 2 కిట్లు కలిపి 400 అయిందండి. నాకు 2 కిట్లు కలిపి 400 అయింది. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 118 రూపాయలు. టోటల్ 518 రూపాయలు. ఇది ఇద్దరు వాడుకోవచ్చు, ఇద్దరు మనుషులు వాడుకోవచ్చు. మేము ముగ్గురం కలిసి తెప్పించుకున్నాం. ముగ్గురం వాడుకుందామని ముగ్గురం కలిసి అనుకుని తెప్పించుకున్నాం అన్నమాట ఇవి. అయితే ఈ ఒక్కొక్క కిట్లోని 8 ప్యాకెట్లు ఉంటాయి. జనరల్గా మనం వాడుకునే మొక్కలు అంటే సంవత్సరం పొడవునా వాడుకోదగ్గ మొక్కలు ఇచ్చారు నాకు. మరి అందరికీ అలాగే ఇస్తారో ఏంటనేది నాకు సరిగ్గా ఐడియా లేదు. నాకు వచ్చిన విత్తనాలన్నీ కూడా జనరల్గా ఎప్పుడైనా సంవత్సరం పొడవునా వాడుకునే విత్తనాలు. చూపిస్తాను ఒకటొకటి మీకు ఎలాగ వచ్చినాయి అనేది, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇందులో మనకి ఒక్కొక్క కిట్లోని 8 ప్యాకెట్లు ఉంటాయి అనుకున్నా కదా. 8 ప్యాకెట్లు 200 అంటే కిట్ ఒక ప్యాకెట్ 25 రూపాయలు. 25 రూపాయలు అంటే పెద్ద ఇదేం కాదండి. ఇంచుమించు మనకి చాలా విత్తనాలు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లోనే. టొమాటో, బ్రింజాల్, ఓక్రా, చిల్లీ, పాలక్, ఫ్రెంచ్ బీన్స్, కౌపీస్, డాలిచాస్ అంటే మొక్క చిక్కుడు. ఇలాగ మనం జనరల్గా వాడుకునే 8 రకాలు ఇవి. 2 కిట్లు వచ్చినాయి నాకు. ఒక్కొక్క కిట్లో 8 ఉంటాయి. మీకు ఒక్కొక్కటి కొంచెం ఎందుకంటే మళ్ళీ డౌట్లు ఆడకుండా కొంచెం విపులంగా అన్నీ చూపించేద్దాం. ఇందులో ఓపెన్ పాలినేటెడ్ ఉన్నాయి, కొన్ని హైబ్రిడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా ఏంటంటే ఈ తెగుళ్ళను తట్టుకునే రకాలు అన్నమాట. ఇవన్నీ కూడా తెగుళ్ళను తట్టుకునే రకాలు. ఈ ఆర్కా జాతి. ఈ ఆర్కా అనే పేరు ఎలాగ వచ్చిందంటే, ఆర్కావతి అనే నది ఒడ్డున ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు ఉంది కాబట్టి దానికి ఆర్కా అని పేరు పెడతారు. అన్నింటికి కూడా ఈ విత్తనాలని శుభ్రంగా శుద్ధి చేసినటువంటి ఓపెన్ పాలినేటెడ్ కొన్ని ఉన్నాయి, హైబ్రిడ్ కూడా. ఆర్కా నుంచి ఆర్కా హైబ్రిడ్ చేసినవి కూడా కొన్ని. ఇవి తెచ్చుకోవడానికి ఉపయోగ కారణం ఏంటంటే, నేను లాస్ట్ టైం వీళ్ళ దగ్గర బయో ఫెర్టిలైజర్స్ కూడా కొన్ని తెచ్చినాను. ఒక వీడియోలో చెప్పాను స్టార్టింగ్లో మీకు. చాలా బాగా పనిచేస్తుంది నాకు అదే. ఈ ఆర్కా దీన్ని తెచ్చుకున్న ఏంటంటే మనకు విత్తనాలు వాళ్ళు చెప్పిన టైంకి కరెక్ట్గా చాలా బాగా అంటే 99% అన్నీ కూడా మొలకెత్తుతాయి ఇందులో కూడా. అంటే మన తప్పు ఏదైనా చేసి మట్టి సరిగ్గా లేకపోయినా, విత్తనం లోనకి వెళ్ళిపోయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రాకపోవాలి. కానీ మనం కరెక్ట్గా చేసుకుంటే ఈ విత్తనాలు అన్నీ కూడా మొలకెత్తుతాయి. మీరు ఇద్దరు కలిసి తెప్పించుకోవచ్చు 2 కిట్లు. ఎవరైనా ఇద్దరు కలిసి ఆర్డర్ చేసుకుంటే చక్కగా మీకు సంవత్సరం పొడవునా వచ్చేస్తాయి ఈ విత్తనాలు. 8 విత్తనాలు అన్నీ. ఇందులో ఈ డాల్చోస్ అంటే చూడండి, ఇది 50 గ్రాములు. 9 నెలలు మీరు దీనికి టైం అనమాట. అంటే 9 నెలలు మినిమం టైం, తర్వాత కూడా పనిచేస్తాయి. టొమాటోలో మోడల్ ఏమి ఇచ్చారు చూడండి. ఆర్కా సామ్రాట్ F1 అంటే ఇది హైబ్రిడ్ అండి. F1 అనేది హైబ్రిడ్. F1 లేకపోతే ఓపెన్ పాలినేటెడ్. ఇది కౌపీ అంటే తెలుసు కదా మనకి, బొబ్బరి చిక్కుడు అంటాం కదా, బొబ్బరి చిక్కుళ్ళు. 9 నెలలు దీన్ని డేట్ ఆఫ్ టెస్ట్ చేసి 9 నెలలకి పనిచేస్తుంది. టెస్ట్ నుంచి 30 గ్రాములు సీడ్స్ అంటే ఎక్కువే వస్తాయండి. 30 గ్రాములు. ఇది పాలకూర. ఇది 30 గ్రాములు ఇచ్చినట్టు చాలా ఎక్కువ వచ్చింది. 30 గ్రాములు పాలకూర విత్తనాలు. ఇవి చిల్లీ పైకి నిలబడి ఉంటాయి చూసారా, మిర్చి ఆ టైప్ అనమాట. ఇది 9 నెలలు ఉంటుంది. ఇది పైన ఆర్కా ఏదో మోడల్. ఇది ఫ్రెంచ్ బీన్ అండి. ఫ్రెంచ్ బీన్ ఆర్కా సుకోమల్ దీని మోడల్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆర్కా సుకోమల్ మోడల్ అనేది. ఇది 20 గ్రాముల విత్తనాలు. చిన్న విత్తనాలు చాలా ఎక్కువ తూగుతాయి. అలాగే ఆర్కా బెండకాయ
ఆర్కా నిఖితా F1 ఇది హైబ్రిడ్ అండి. 2 హైబ్రిడ్ ఇచ్చారు, మిగతా ఓపెన్ పాలినేటెడ్ ఇచ్చారు. బ్రింజాల్ ఆర్కా హర్షిత అనే మోడల్ ఇచ్చారు. 9 నెలలు దీనికి టైము, 9 నెలలు మినిమం టైం అనమాట. ఇంకెక్కువ 3 నెలలు పనిచేస్తుంది. 10 గ్రాములు. ఇవండి 8 రకాల విత్తనాలు తెప్పించారు. ఇంట్లో మీరు F1 అని వింటున్నారు కదా, F1 అంటే మీకు చెప్తాను నేను. ఇది ఒకసారి బిల్లు ఒకసారి చూపించాను, అంతేం లేదు. ఈ F1, F2, F3 అంటారు. F1 అంటే ఫస్ట్ కంపెనీలో చేసినటువంటి హైబ్రిడ్. మనం బయటకు వచ్చాక మొక్క నుంచి ఓపెన్ పాలినేటెడ్ వచ్చిన విత్తనాలు ఫస్ట్ సెకండ్ టైం మనకు వచ్చిన F2 విత్తనాలు, తర్వాత వచ్చి F3 అలాగ అవుతాయి. F1 అన్నిటికంటే బాగా పనిచేస్తే F2 కూడా మీరు తర్వాత కూడా ఈ విత్తనాలని వాడుకోవచ్చు అనమాట. అదనమాట అండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.